రాజకీయాల్లో ఎప్పుడైనా ఎవరు ఎవరితో జత కడతారు అని చెప్పడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, మేము ఒంటరిగా పోటీ చేశాము. గత ఎన్నికల్లో 2019లో ఒంటరిగా పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి, మేము ఒంటరిగా పోటీ చేశాము అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, కానీ వెనక పక్క కుమ్మక్కయ్యారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని భారీ ఎత్తున గెలిపించారు జనాలు. జగన్ ఒక అద్భుతమైన హోప్ ఇచ్చారు. చంద్రబాబు పరిపాలన పట్ల ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రభుత్వ పరిపాలన పట్లైనా ప్రజలు యాంటీ ఇంక్యుమెన్స్ అనేది 5 ఏళ్లలో రావడం సహజం అయిపోయింది. ఈ స్మార్ట్ యుగంలో ప్రజల యొక్క కోరికలు ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే 5 సంవత్సరాల పాలనలో ప్రజలకి ప్రభుత్వాలు ఒక 5% వాళ్ళని సాటిస్ఫై చేయగలవు. ఏ ప్రభుత్వం అయినా, ఎంత తోపు ప్రభుత్వం అయినా. మోడీ లాంటి వాళ్ళకంటే ఈ ఉన్నాయి కదా, ఈ మత ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆయన రాగలుగుతున్నాడు. కానీ అది కూడా మొన్న బొట్టాబొట్టిన ఓడిపోయిన పరిస్థితి. సో 2029లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావడం తథ్యం అనేటువంటి మాట చాలా గట్టిగా వినిపిస్తుంది. రాహుల్ గాంధీ 5 ఏళ్ళు కాస్తంత స్ట్రాంగ్ పోరాటాన్ని కనుక చేయగలిగితే తిరుగులేనటువంటి అద్భుతమైన విజయాన్ని ఎన్నుకోవడం ఏమాత్రం మీకు డౌట్ లేదు అనేటువంటి సిచ్యువేషన్ నడుస్తుంది. సో ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పొత్తు అనే అంశం గురించి ఆలోచించాల్సి ఉంది అని ఆయన సొంత శ్రేణులు, ఆయన విపరీతంగా అభిమానించేవారు ఆయన కోరుకుంటున్నటువంటి మాట. మీరు ఒక్కళ్ళు వెళ్తాం అనేదాన్ని ఇంకా ఆపి ఇప్పటికైనా కాస్త ఎవరి వైపు వెళ్ళాలన్నది ఆలోచించండి అని. అది కూడా మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా ఏ రోజైనా మేము వీళ్ళకి సపోర్ట్ చెయ్యం, వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అనే రోజు చెప్పాల. కేంద్రంలో ఎవరు స్ట్రాంగ్గా అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా కోసం కావచ్చు, ఏపీ యొక్క బెనిఫిట్స్ కోసం మేము సపోర్ట్ చేస్తామంటూ వచ్చారు ఆయన. సో ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో సోనియా గాంధీ దిగి రాబోతున్నారని జగన్ కనుక అటువైపు కనుక మొగ్గు చూపిస్తే, ఎందుకంటే 2029 క్లియర్ కట్గా మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు మోడీకి అని తెలుస్తుంది. అప్పుడు మోడీ కూడా పీఎంగా రిటైర్ అయిపోవచ్చు, ఆయన వయసు పెరగవచ్చు. అట్లాగే వేరే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అంత స్ట్రాంగ్గా కనపడకపోవచ్చు. జనాలు కూడా రాహుల్ గాంధీకి ఒక అవకాశం ఇద్దామని ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. మొన్న కూడా ఆల్మోస్ట్ గెలిచిన పరిస్థితి. సో ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఎట్లా ఉంటుందనేది ప్రశ్న. దానికోసం వాళ్ళు రాయబారాలు పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది. జగన్ అటువైపు అంటే కాంగ్రెస్ వైపు వెళ్తే ఎట్లా ఉంటుందో మీ ఉద్దేశం కామెంట్ చేయండి.